మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చాలు, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధ వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం చేయండి. లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈరోజు నీ వాక్యము వినుటకు మీరు సిద్ధపరిచిన, మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘ సభ్యులందరిని బట్టి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరితోనూ హృదయము తెరిచి మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయము నీ మాట ఆలకించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో మేము నింపబడి నీ మాటలను శ్రద్ధగా ఆలకించే కృపనివ్వండి. అల్లర్లు కానీ గలిబిల్లులు కానీ ఇటువంటివి తండ్రి మేము ఏమి చేయకుండా క్రమశిక్షణగా నీ మాటలు వినుటకు సహాయం మాకు అందించమంటూ ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మిత్రులారా, మనం మార్కు సువార్తను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయంలో దాదాపు 25 సందేశాలు మనం ఇప్పటి వరకు ధ్యానం చేశాం. ఇది 26వ సందేశం బహుశా. గత వారం మనం 21, 22 వచనాల ధ్యానంలో యేసుక్రీస్తును గూర్చినటువంటి అంశాలు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఒక బోధకుడు. యేసుక్రీస్తు ఎవరండి? బోధకుడు. ఇక్కడ చదివినటువంటి ఆ 2 వచనాల అంతరార్థంలో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించాడు. సమాజ మందిరంలోనికి ఆయన వెళ్ళి బోధించాడు. మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మందిరానికి వెళ్ళుట ఉద్దేశం ఏంటి అనేది మనం చూసాం కూడా. అయితే ఆయన బోధించాడు. బోధించడానికి ఆయన ఎవరు? ఆయన బోధకుడని శిష్యులు గుర్తించారు. నికోడేము అనేటువంటి ఒక పరిసయ్యుడు కూడా గుర్తించడం అనేటువంటిది మనం లేఖనంలో చూస్తూ ఉంటున్నాం. బోధ అంటే నేర్పించడం, వివరించడం, తెలియచేయడం అనేటువంటి అర్థాలను ఇస్తూ ఉంది. యేసుక్రీస్తు బోధించాడు. ఎలా బోధించాడు? ఉపమానములతో బోధించాడు. ఉపమానం ఎందుకు ఉపయోగించాడు? ఎదురుగా ఉన్నటువంటి వారికి లేఖనము స్పష్టంగా అవ్వడం కోసమని ఆయన ఉపమానంను బోధించాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు బోధించడం అనేటువంటిది ఆయన ప్యాషన్ లేదా ఆయనకున్నటువంటి అలవాటు అని మనం దేవుని వాక్యం ద్వారా కూడా మనం నేర్చుకున్నాం. ఆయన దేవుడు అని, ఆలోచనకర్త అని, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, లెస్సైన జ్ఞానం ఆయన వశంలో ఉన్నవి అని మనం నేర్చుకున్నాం. ఆయన ఎలాంటి బోధకుడు? సత్యవంతుడు. ఎవరండి ఆయన? రైట్. బోధ ముఖ్యం కాదు, బోధించేవాడు కూడా. బోధించేవాడు క్యారెక్టర్ కూడా చాలా ప్రాముఖ్యం. చాలా సంఘాలు ఎలా ఉంటున్నాయి, చాలామంది అంటే అతను ఎలా ఉంటే మాకెందుకు, మాకు బోధిస్తున్నాడు, మాకు అది చాలు, వాక్యం చెప్తున్నాడు, మాకు అది చాలా తప్పుడు ఆలోచన. అది చాలా తప్పుడు ఆలోచన. కనుక అటువంటి అభిప్రాయం అనేటువంటిది ఏమాత్రం సంఘానికి శ్రేయస్కరమైనది కాదు. ఏమాత్రం కూడా సంఘానికి అది ప్రయోజనకరమైనటువంటి ఆలోచన కాదు. అందుకే ఆయన ఎలాంటి బోధకుడు అనేది మనం పరిగణలోకి తీసుకున్నాం. ఎలాంటి బోధకుడు ఆయన? ఆయన సత్యవంతుడు.
ఎవరంటే ఆయన సత్యవంతుడు. ఆయనలో సత్యం ఉంది. ఆయనలో ఏముందండి? సత్యం ఉంది. ఆయనది ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు. ఆయన కల్పితాలు చెప్పలా. ఆయన ఏంటండి? కల్పితాలను సమాజానికి చెప్పలేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా బోధించినటువంటి వాడు ఆయన. ఒక రోజున ఆయన దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం కావాలి అని కోరితే ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని గైకొన్నమన్నాడు. వాక్యాన్ని ఏం చేయమన్నాడు అంటే వాక్యము విని దాని ప్రకారము నడవమని చెప్పాడు. 7 వారాలు ఉపవాస కుడికలు పెట్టుకోమని చెప్పలా. 8 వారాలు నువ్వు కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కల్పితాలు చెప్పలా. లేకపోతే ఇంకా ఏదైనా సరే నువ్వు కష్టంలో ఉన్నాం కాబట్టి దైవ సేవకులు వస్తే మీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, ఓ 10 మంది దైవ సేవకులకి భోజనం పెట్టు, మంచి జరిగిద్ది అని చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? వాక్యాన్ని గైకొనమన్నాడు. వాక్యాన్ని గైకొనమన్నాడు. అతను అంటాడు, ఇవన్నీ నేను వాక్యం చేయడం అది చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మంచిది. అయితే నీకున్న సమస్తాన్ని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆయన్ని వెంబడించమని చెప్పినందుకు ఆ ధనవంతుడికి వ్యసనపడి వెళ్ళిపోయాడంట. కోపం వచ్చింది. వీడు చిన్నప్పటి నుంచి బీదలకు సహాయం చేసేవాడైతే అమ్మి బీదలకి ఇమ్మని చెప్పంగానే వీడు కోపం ఎందుకు వచ్చింది అంటే వీడు చిన్నప్పటి నుంచి గైకొనలేదు వాక్యాన్ని, వాక్య ప్రకారము జీవించలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పినటువంటి వాడు సత్యవంతుడు మాత్రమే అలా చెప్పగలడు. ఆయన ఎలాంటి బోధకుడు అంటే ఆయన సత్యవంతుడు. ఆయనలో సత్యం ఉంది. ఆయనలో ఏముందండి? సత్యం ఉంది. ఆయనలో పాపం లేదు. ఆయన సత్యవంతుడైనటువంటి బోధకుడు. ఆయన ఎలాంటి బోధకుడు? ఎవరిని లక్ష్య పెట్టని వాడు. ఎవరిని ఆయన లక్ష్య పెట్టలేదు. ఈయన యూదా జాతికి సంబంధించినటువంటి వాడు, యూదా కుటుంబంలో జన్మించాడు. యూదులు సమరయులకు పొత్తు లేదు. సమరయ స్త్రీతో మాట్లాడాడు వెళ్ళి. సమరయ స్త్రీ మంచులిస్తే తాగాడైనా. సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించాడు. ఆవిడ కూడా అంటది, అయ్యా మరి మీరు వేరు మేము వేరు కదా, యూదులకు సమరయులతో పొత్తు లేదు కదా అని ఆవిడ కూడా జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ ఆవిడతో మాట్లాడితే నా స్వజాతీయులు యూదులందరూ నన్ను తక్కువ చేస్తారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో అనేటువంటి భావన ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు. అవునండి, ఆయన ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు. ఆయన జాతిని లక్ష్య పెట్టలా, మనిషిని లక్ష్య పెట్టాడు. ఆయన మనిషిని మనిషిగా చూసినవాడు. ఆయన మనిషిని మనిషిగా ప్రేమించిన వాడు. ఆయన మనిషిని మనిషిగా గౌరవించినటువంటి వాడు. ఆయన ఒక చోట పరిసయ్యులు అంటారు, ఈయన శంకరులతోనూ పాపులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి అని. శంకరులతోనూ పాపులతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి అని. ఒకవేళ వాళ్ళతో కూర్చుంటే నన్ను నిలివేస్తారేమో అని నేను అనుకోలే. అర్థమవుతుందండి? ఆయన అహంకారులను ద్వేషించి దీనులకు కృప చూపించేటువంటి వాడు దేవుడు. మిత్రులారా, హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని, ఆయన ఎవరిని లక్ష్య పెట్టని వాడు. ఆయన మొహమాటం లేనటువంటి బోధకుడు. ఏం లేదు ఆయనకు? మొహమాటం లేదు. ఒక రోజున ఆయన ప్రసంగం చేస్తూ ఉండగా వాళ్ళ సోదరులు సోదరులు తల్లి అందరూ వచ్చారు.
ఎవరో వచ్చి చెప్పారు మీ మమ్మీ డాడీ వచ్చారని. ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, ఎవరు నా సోదరి? ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో వారే నా తల్లి, వారే నా సోదరి, వారే నా సహోదరులు అని చెప్పాడు. ఆయనకు మొహమాటం లేదు. ఆయనకి ఏం లేదండి, మొహమాటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఆయనలా జీవించాడు. ఆయనలా జీవించాడు. ఆయన మొహమాటము లేనటువంటి బోధకుడు. ఆయన ఎలాంటి బోధకుడు? దేవుని మార్గాన్ని సత్యముగా బోధించినటువంటి బోధకుడు. ఎలాంటిదండి? దేవుని మార్గాన్ని సత్యముగా బోధించాడు. కల్పితాలేవి ఆయన యాడ్ చేయల. ఆయన కల్పితాలను కల్పించలా. ఈ రోజున సంఘాల్లో విశ్వాసులకు నిష్టలు నేర్పిస్తున్నారు, నియమాలు నేర్పిస్తున్నారు. వారు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించట్లా, నిష్టల నియమాలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అది వ్యర్థం. అదేంటండి? అది వ్యర్థం. ఆయన అలా నిష్ఠలతో నియమాలతో దేవుణ్ణి ఆరాధించమని ఎక్కడ మనకు నేర్పించలా. ఉపవాసం ఉండమని ఇక్కడ పాస్టర్ గారు చెప్తే అక్కడ కూర్చున్న విశ్వాసులు ఉపవాసం ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉపవాసం ఉండరు. అది ఎలా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్టు ప్రార్థించినట్టు అవుతుంది? ఏమండి, అది ఎలా స్వచ్ఛందంగా దేవుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది? నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ విశ్వాసం కొరకు నువ్వేం చెయ్యాలి? దేవునితో సహవాసం ఉండాలి. నీ వ్యక్తిగతంగా ఉండాలి. నువ్వు స్వేచ్ఛగా దేవుని దగ్గరికి రావాలి, స్వచ్ఛందంగా దేవుని దగ్గరకు రావాలి, స్వచ్ఛందంగా దేవుణ్ణి అడగాలి, స్వచ్ఛందంగా దేవునికి ప్రార్థన చేయాలి, స్వేచ్ఛగా దేవుణ్ణి స్తుతించాలి, స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. అది వర్షిప్. అది దేవుడు ఆశించింది మన దగ్గర. నియమాలతో నిష్టలతో కాదు. కట్టుబాటు ఉంది కాబట్టి చేస్తారు కొంతమంది, అవునా కదా? అది స్వచ్ఛందం అవ్వదు, అది స్వేచ్ఛ అవ్వదు. నిర్బంధంతో కాదు దేవుణ్ణి ఆరాధించవలసింది, స్తుతించవలసింది, ప్రార్థించవలసింది. నిర్బంధం కాకూడదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి మనం వెళ్ళడం కానీ, ప్రార్థించడం కానీ, స్తుతించడము కానీ, కృతజ్ఞత చెప్పడము కానీ, ఏమండి, విశ్వసించడము కానీ, ఇవన్నీ కూడాను నిర్బంధంతో చేయకూడదు మనం దేవునికి. అది ఇవ్వడము కానీ, వాట్ ఎవర్ యు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, దేవుని పేరట నువ్వు ఏమి చేసినను అది నీ స్వేచ్ఛ, నీ స్వచ్ఛంద జీవితము, నిర్బంధము కాకూడదు. అటువంటి బోధ యేసుక్రీస్తు చేశాడు. అటువంటి బోధన యేసుక్రీస్తు చేశాడు. ఆయన కల్పితాలేవి కల్పించలేదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వేదో చెయ్యాలి, మంచి పనులు చేయాలనో, ఇంకోటేదో చేయాలనో, ఇంకోటేదో చేయాలనో, భోజనం పెట్టాలి, ఇటువంటి ఏమి చెప్పలేదు ఆయన. ఓన్లీ వన్ థింగ్, పాపమును ఒప్పుకో, మారు మనసు పొందు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. ఇంటికి మించి ఇంక మార్గమేమీ లేదు. క్రీస్తుని అంగీకరించు. అటువంటి బోధకుడు ఆయన. అటువంటి బోధకుడు ఆయన. ఆయన ఎలాంటి బోధకుడు? సత్యవంతుడు. ఆయన ఎలాంటి బోధకుడు? ఎవరిని లక్ష్య పెట్టనివాడు. ఆయన ఎలాంటి బోధకుడు? మొహమాటం లేనివాడు. ఆయన ఎలాంటి బోధకుడు? దేవుని మార్గమును సత్యముగా ప్రకటించిన వాడు యేసుక్రీస్తు. అటువంటి బోధకుడిని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది, అటువంటి బోధకుడు లెస్సైన జ్ఞానం ఇచ్చేవాడు, ఆలోచన చెప్పేవాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, అధికమైన బుద్ధిని ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలైన వశములో ఉన్నాయి. అటువంటి బోధకుణ్ణి
బోధకుడిగా మన జీవితంలో, మన హృదయంలో మనం చేర్చుకుంటే మన జీవితం ఇంకెంత బాగుంటుంది. అందుకే క్రీస్తు యేసు మనసు మనము కలిగి ఉండాలి అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. ప్రభునందు మిత్రులారా, క్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆయన ఆత్మను మనము కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? బోధిస్తాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఆయనను గూర్చినటువంటి విషయాలన్నీ బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? బోధించి నేర్పించి మనల్ని సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకే అటువంటి క్రీస్తుని మన జీవితంలో మనము రక్షకుడుగాను బోధకుడుగాను మనం కలిగి ఉండాలి మిత్రులరా అని దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం నేర్చుకుంటూ మనం ప్రయత్నించేద్దాం మిత్రులరా. ఇంకేమంటాడు అంటే, ఆయన బోధ ఎలాంటిది? ఆయన బోధ, ఆయన ఎవరో చూసాము, బోధ ఆయనకు ఎలాంటిదో చూసాము, ఆయనకు బోధ అనేటువంటి ఆయన ప్యాషన్ అని చూసాము, ఆయన ఎలాంటి బోధ కూడా చూసాము. అంత మాత్రమే కాదు, ఆయన బోధించిన విధానము ఎలాంటి విధానాన్ని పోలి ఉందనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మాటలదేముంది, నేను ఇక్కడ నిలబడి 100 మాటలు చెప్తా. మీకు వచ్చిన సమస్యను చిటికిన వేలుతో కూడా నేను తీరేనవునా కదా. ఏదైనా సరే కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనా మీరు భరించాలి. మీ జీవితంలో మీకు ఏది అనుమతించబడితే అది మీరే భరించాలి. వాటిని నేను మొయ్యలేనుగా. అర్థమవుతుందండి? కాబట్టి బోధించేటువంటి వాడు ఏ విధానంలో బోధిస్తున్నాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం మిత్రులారా. ఆయన ఎలాంటి విధానంలో బోధించాడు, ఎలాంటి విధానంలో ఆయన బోధించాడు అక్కడే చెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము చదవండి, 22వ వచనం, 21వ వచనం, 22వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక, ఎవరిలా కాదంట, ఆయన బోధించిన విధానం శాస్త్రుల్లాగా ఆయన బోధించలేదు. ఎవరిలాగా బోధించలేదంట? ఆయన శాస్త్రుల్లాగా ఆయన బోధించలేదు. పాయింట్అవుట్ చేయాలి ఈ మాటను మనం. శాస్త్రుల్లాగా లేదు ఆయన బోధన. ఎందుకు లేదు? ఎందుకు శాస్త్రుల్లాగా ఆయన బోధ లేదు? శాస్త్రులు ఎలా బోధించారు? మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఏం చెప్తున్నారంట? ఏం బోధిస్తున్నారు వీళ్ళు? అంధులైన మార్గదర్శకులు వీళ్ళు. శాస్త్రులు ఎవరండి వీళ్ళు? అంధులైన మార్గదర్శకులు. అంధులు అంటే గ్రుడ్డి వాళ్ళు. ఒక గ్రుడ్డి వాడు మరొక గ్రుడ్డి వానికి, అరే ఇటు వెళ్తే మనం వెళ్తామని చూపించగలరా దారి? చెప్పరేంటండి? చూపిస్తాడా దారి? ఇంపాసిబుల్. అది వీడు అంధుడు. వీడు ఏమని బోధిస్తున్నాడంట సంఘానికి? ఒరే బాబు, మీరు దేవాలయము తోడని పెట్టుకోవద్దు ఒట్టు, అందులో ఉన్న బంగారము తోడని మీరు ఒట్టు పెట్టుకోండి. ఒట్టేస్తాం కదా, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నామండి. అమ్మ తోడండి, నాన్న తోడండి, ఈ తోళ్ళు వేస్తా ఉంటాం మనం, పెరిగి తోడేసినట్టుగా. అర్థమవుతుందా? అవి కాదురా మీరు తోడేయాల్సింది.
బంగారము తోడని మీరు తోడేయండి. ఎందుకు ఇటు బంగారం చేస్తాడని, అంతే కదా. బంగారం తోడని వేసాడు అనుకోండి, ఇప్పుడు వాడు ఏం తేవాలి? అది ఎవరికి వెళ్తుంది? ఆ పరిసయుడికి, ఆ శాస్త్రుడికే కదా పోయేది, ఆ బోధించేవాడికే కదా పోయేది. వీడికి ఏది లాభమో అది వాడి చేత చేయిస్తున్నాడు. ఈ బోధకుడికి ఏది ప్రయోజనమో అది విశ్వాసుల చేత చేపిస్తున్నాడు భయపెట్టి. యేసుక్రీస్తు అలాంటి బోధకుడు కాదు. యేసుక్రీస్తు అలాంటి బోధకుడు కాదు. అదే కదా అక్కడ చెప్తున్నాడు. చదవండి, కొంచెం చదవండి డీప్గా. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? చెప్పండి ఇప్పుడు, ఏది గొప్పది? పరిశుద్ధ పరిచేది గొప్పదా, బంగారం గొప్పదా? పరిశుద్ధ పరిచేది గొప్పది. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? మందిరానికి ఇవ్వాలి. ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? మందిరానికి ఇవ్వాలి. పరిశుద్ధపరిచే మందిరానికి ఇవ్వాలి, బంగారానికి కాదు. ఎందుకంటే వీడికి బంగారం కావాలి. ఓ పాస్టర్ గారు, నేను విన్నాను ఆ మధ్యకాలంలో, ఫాస్టింగ్ జరుగుతూ ఉంటే మన దగ్గరలోనే జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒక ఆవిడ ప్రార్థన జరుగుతుందని చెప్పేసి మెడలో నగలను, చేతికి మంచి ఉంగరాలు, బంగారం చైన్ వేసుకుని ప్రార్థనకి వెళ్ళిందంట. ఆ రోజు పాస్టర్ గారి వాక్యం ఏంటంటే, నగలు వేసుకోవచ్చా? పాస్టర్ గారు బంగారం వేసి, అసలు క్రైస్తవ అనేటువంటి వారు బంగారాన్ని పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. వాక్యం చెప్తా ఉంది, నగలు పెట్టుకొనుటాయు, జడలు అల్లుకొనుటాయు మంచిది కాదు, అవి దేవునికి ఇవ్వాలి అని గట్టిగా బల్లగుద్ది ప్రసంగం చేశాడంట. ప్రార్థనంతా అయిపోయిన తర్వాత ఆ బంగారం పెట్టుకొచ్చినటువంటి ఆవిడ, అయ్యగారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటది? అయ్యగారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఇదిగోండి ఈ బంగారం, అవన్నీ వలిచేసి ఈ బంగారం అంతా నేను పరిచర్యకిస్తున్నాను, ఈ బంగారం తీసుకొని మీరు దేవుని సేవకి వాడండి అని చెప్పి ఇచ్చాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, మంచిదమ్మా, చాలా మంచి పని చేశావు అని అన్నాడంట. విచిత్రం చెప్తాను వినండి, ఇంకా ఉంది. ఒక రోజున వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఈ బంగారాన్ని ఒలిచిచ్చిన ఆవిడ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. పాస్టర్ గారు వెళ్ళాలిగా. ఈవిడిచ్చినటువంటి బంగారాన్ని పాస్టర్ గారి భార్య పెట్టుకుని వెళ్ళింది అక్కడికి. ఏంటండి? ఆవిడ ఒలిచిచ్చినటువంటి బంగారాన్ని పాస్టర్ గారు భార్య పెట్టుకుని వెళ్ళింది. అంటే పాస్టర్ గారు బంగారం వేసుకోవచ్చు, విశ్వాసులు మాత్రం ఇది కదా శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ. బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. యేసుక్రీస్తు అటువంటి బోధకుడు కాదు. దేవుడు ఏమంటాడు అనంటే, బంగారానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు, దేవునికి ప్రాముఖ్యతనివ్వమని చెప్పాడు ఆయన. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. కొంచెం డీటెయిల్గా చదివితే ఏమంటాడు అని అంటే, మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, మరి ఎదురు ఉంది, కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఏం చెప్తున్నారంట వీళ్ళు? బలిపీఠం తోడని పెట్టుకోవద్దు ఒట్టు, బలిపీఠం తోడని ప్రమాణం చేయొద్దు. మరి దేని తోడని ప్రమాణం చేయాలి? ఆ బలిపీఠం మీద అర్పించే అర్పణ తోడని పెట్టండి, దానికి మీరు బద్ధులు. అర్పణ ఎవరికి వెళ్తుంది? వాడికేగా, బోధించేవాడికే కదా, ఆ శాస్త్రుడికే కదా, అక్కడ ఉన్న బోధించే ఆ పరిసయుడికే కదా అది పోయేది. కాబట్టి ఇప్పుడు ఇది ఏది కావాలో దానిని ఒట్టు పెట్టుకోమని బోధిస్తున్నాడు. ఇప్పుడు ఆడు అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే ఆడు మేకపోతుని ఇవ్వాలనుకుంటాడు అనుకుందాం. వాడి దగ్గర మేకపోతుని కొనే స్థామత లేదు.
కోడిపుంజం ఇస్తే కుదరదు, అక్కడ ఒట్టు పెట్టుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? అప్పు చేయాలి. భారం ఎవరి మీద పడుతుంది? భరించేవాడి మీద పడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడు అటువంటి బోధన చేయలేదు. అలాంటి బోధకుడు కాదు యేసుక్రీస్తు. అందుకని ఆయన బోధ శాస్త్రులు వలె లేదు. ఆయన బోధ శాస్త్రుల వలె లేదు. అర్పణ తోడని ఒట్టు పెట్టుకోండి, అర్పణ కూడా అలాగ ఉండాలి అని అంటే ఆశామాషిగా ఉండకూడదు. అది ఒట్టు పెట్టుకోవడాన్ని ఏమో చేద్దాం, ఇంకా ఒడంబడిక చేసుకోవడం మనం, ప్రమాణం చేయడం మనం. మీరంటారు మొక్కుకోవడం అని అంటారు, అంతేనా? కాబట్టి ఇది ఏది వాడికి ప్రయోజనమో, ఒక రకంగా చెప్పాలంటే వాడికి ఏది లాభకరమైందో దాన్ని తోడని మీరు ప్రమాణాలు చేయండి. ఇంకా చెప్తున్నాను, తీర్మానాలు తీసుకోండి. తీర్మానాలు మీ జీవితంలో మార్పు కోసం కాదు, మీరు మారడం కోసం కాదంట. అవి దేనికోసం అంట? అవి బంగారాన్ని ఒలిచివ్వడానికి తీర్మానం తీసుకోవాలంట, మీ ఆస్తిలో సగ భాగం ఇవ్వడానికి తీర్మానం తీసుకోవాలంట, మరి ఇంకొకటి మీరు సంపాదించేటువంటి ప్రతి దానిలో కూడాను సగానికి సగం ఇవ్వడం తీర్మానం తీసుకోవాలి. అటువంటి తీర్మానాలు దేవుడు తీసుకోమని ఎక్కడా కూడా యేసుక్రీస్తు బోధించలేదు. దట్స్ నాట్ ద క్రైస్ట్. యేసుక్రీస్తు అటువంటి బోధకుడు కాదు మిత్రులారా. ఆయన శాస్త్రుల వంటి బోధకుడు కాదు. ఆయన శాస్త్రుల వంటి బోధకుడు కాదు. అందుకని వీరిని ఏమంటాడు అంటే వేషధారులారా. ఎవరంట వీళ్ళు? వేషధారులారా. అక్కడ అంటా ఉంటాడు ఇంకా, అర్పణము గొప్పదా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠం గొప్పదా? ఏది గొప్ప చెప్పండి? అర్పణం గొప్పదా, అర్పణను పరిశుద్ధపరిచే బలిపీఠం గొప్పదా? పరిశుద్ధపరిచేది గొప్పది. కాబట్టి వడంబడికి ఎవరితో ఉండాలి? పరిశుద్ధపరిచేవాడితో ఉండాలి. తీర్మానం ఎవరితో చేసుకోవాలి? పరిశుద్ధపరిచేవాడితో తీర్మానం చేసుకోవాలి. యేసుక్రీస్తు బోధనలు విశ్వాసుల మీద అధిక భారాన్ని పెట్టేవిగా లేవు. అర్థమవుతుందండి? ఆయన అంటాడు, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి. ఆయన ఏమంటాడు? నేను మీకు విశ్రాంతిని కలుగు. దట్ ఈస్ అవర్ గాడ్. అది మన దేవుడు, అది మన దేవుడు మిత్రులారు. ఇంకొక మాట అంటాడు అక్కడ, మరియు దేవాలయము తోడని పెట్టుకునేవాడు దాని తోడనియు అందులో నివసించిన వాడిని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దేవుని సింహాసనంతో తోడనియు దాని పైన కూర్చున్న వాడిని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఈ సమర్పణ చేసుకునేటువంటి వారు ఒకవేళ దేవాలయము తోడంటే దాని అర్థం ఏంటి? దేవాలయంలో ఎవరుంటారో వానితో ఒప్పందం కుదుర్చుకున్నాడని అర్థం. ఒకవేళ ఆకాశము తోడంటే దాని అర్థం ఏంటి? ఎవరైతే ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్నారో ఆయనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాడని అర్థం, అంతే కదా? కాబట్టి మన ఒప్పందం దేవునితోనే ఉండాలి. శాస్త్రులు వంటి బోధకుడు అయినా కాదు. వాడు ఆశ్చర్యపడ్డానికి కారణం ఏంటి? ఈయన శాస్త్రుల్లాగా బోధించలేదు. ఈయన శాస్త్రుల్లాగా బోధించలేదు. ఈయన ఎలా బోధించాడంట? అధికారము గలవాని వల్లే బోధించాడు. ఎలా బోధించాడు ఈయన? అధికారం. ఒక అధికారి ఎలా ఆదేశించి మాట్లాడతాడో అలా ఆదేశంతో మాట్లాడాడు ఈయన. కాబట్టి ఈ పరిసరాలు అనేటువంటి వాళ్ళు బోధిస్తారంట, కానీ చిటికిన వేళ్లతో మీ సమస్యను కూడా వాళ్ళు ఇప్పుడు బంగారం తోడని ఒట్టు పెట్టుకున్నావు, బంగారం తేవాలిగా, చచ్చినట్టు తేవాలిగా. అది తేవాలంటే ఏం చేయాలి? ఆ ఎకరం అమ్మాలి. అవునా కదా? అవునా కాదండి? ఆ ఎకరం భూమి అమ్మాలి. అప్పుడు కానీ ఏదన్నా బంగారం మంచి బలిపీఠం చేపించలేవు.
గమనించవలసినటువంటి విషయం. ఆయన బోధ ఎలాగుందంటే అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, ఆయన వాక్యము అధికారము కలిగినటువంటిది అంటారు. ఆయన బోధించిన, ఆయన అధికారము కలిగిన వాడు, ఆయన మాట కూడా అధికారం కలిగినటువంటిది. అవునా కదా? ఆయన అధికారము గలవాని వలె బోధించాడని పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 20:18 చెప్తా ఉంది, సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది అని. ఏ అధికారం అండి? సర్వాధికారం ఆయనకి ఇవ్వబడిందని లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. అందుకని నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుని చిత్తం అయితే మరలా ఆదివారం మనం వాక్య ధ్యానం చేసుకుందాము. వచ్చేవారు మరికొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం మిత్రులరా. ముగింపులో నేను మీకు ఏం చెప్పదలిచాను అని అంటే మిత్రులరా, ఈ సారాంశం అంతా కూడాను ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళడం, మందిరానికి మనం వెళ్ళాలి, మందిరానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు వెళ్ళుటలో ఉద్దేశం ఏంటనేది మనం నేర్చుకున్నాం. వీళ్ళు ఆయన ఏం చేశాడు? బోధించాడు. బోధించడానికి ఆయన ఎవరు? ఆయన బోధకుడు. ఆయన బోధకుడు. ఎలా బోధించాడు? ఆయన ఉపమాన రూపంలో వాక్యాన్ని బోధించాడు. అక్కడ ఉన్నటువంటి వారు వినుటకు ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తి కొలది వారికి వాక్యాన్ని వారికి బోధించాడు. దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని మాటను సమాజానికి అందజేసినటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి బోధకుడు, మాస్టర్ యేసుక్రీస్తు. బోధించడం ఆయన అలవాటు. బోధించడం అనేది ఆయన ప్యాషన్. అది నటుడు దట్ వన్. ఆయన ఎటువంటి బోధకుడు? ఆయన సత్యవంతుడైనటువంటి బోధకుడు. చెప్పండి. మొహమాటము లేనటువంటి బోధకుడు, ఎవరిని లక్ష్య పెట్టని బోధకుడు, దేవుని మార్గమును సత్యముగా బోధించినటువంటి బోధకుడు. ఆయన ఏ విధానంలో బోధించాడు? శాస్త్రుల విధానంలో ఆయన బోధించలేదు. ఏ విధానంలో బోధించలేదు? శాస్త్రుల విధానంలో బోధించలేదు. ఆయన శాస్త్రులాగా బోధించుంటే మనం ఏం చేయాలి? మనం సంపాదించిందంతా దానికే పెడతా ఉండాలి. అవునా కదా? మనం సంపాదించిందంతా దానికే పెడుతూ ఉండాలి. కాబట్టి చిటికిని వెళ్తే కూడా మాలాంటి సావకులు మీ యొక్క కష్టాలని చిటికిని వెళ్తే కూడా తొలగించలేము. కాబట్టి మీ ఒప్పందాలన్నీ ఎవరితో ఉండాలి? మీ తీర్మానాలన్నీ దేవునితోనే అయి ఉండాలి. ఎందుకంటే ఆయన కార్యము చేసేవాడు. అదేం చెప్పుకున్నట్టుగా కార్యం చేసేటటువంటి వ్యక్తి ఎవరు? ఆయన. స్వస్థపరిచేవాడు ఎవడు? ఆయన. మీరు తీర్మానం చేసినా, ఒప్పందం చేసినా, ప్రమాణం చేసినా ఆయనతోనే అయి ఉండాలి. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. కాబట్టి అటువంటి బోధకుడిని, అటువంటి క్రీస్తుని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అప్పుడు మనకు, మన కుటుంబాలు, మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనగా మనం ఉంటామని ప్రభువుని బట్టి నేను మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం విన్నాం.